హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగ పెన్షనర్లకి 2 డిఏ విడుదలకి సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఆగస్టు 15 తర్వాతన డిఏ ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సహా సమావేశమైతే అయ్యారండి. రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆగస్టు 15 తర్వాత ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి బకాయిలు ఉన్నటువంటి డిఏ ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా ముందుగా రెడ్డితో చర్చించాలని సూచించిన నేపథ్యంలో శుక్రవారం ఈ చర్చలు అయితే జరిగాయి. బదిలీలు, పదోన్నతుల్లో ఏర్పడినటువంటి సమస్యలపై అప్పీళ్లను సత్వరమే పరిష్కరించాలని కూడా కోరారు. ఇక గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలని కోరడంతో సానుకూలంగా అయితే స్పందించారు. అయితే 2 డిఏలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది. అయితే ఈ 2 డిఏలు కూడా ఆగస్టు 15 తర్వాతనైతే ప్రకటిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.